నెల్లూరు జిల్లా ఏఎస్పేట శ్రీ హజరత్ కాజా నాయబ్ రసూల్ దర్గాకు వెళ్లే ప్రధాన రహదారి వద్ద ఆక్రమణలను పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో తొలగిస్తున్నారు. ప్రధాన రహదారి వద్ద ఆక్రమణలను జేసీబీ సాయంతో తొలగిస్తుండటంతో స్థానికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులు, స్థానికుల మధ్య తోపులాట, వాగ్వాదం నెలకొంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. తామే స్వచ్ఛందంగా తొలగించుకుంటామని కొంత సమయం ఇవ్వాలంటూ అధికారుల్ని స్థానికులు వేడుకున్నారు. కుదరదని లోకాయుక్త ఆదేశాల మేరకు ఆక్రమణలను తొలగించాల్సిందేనంటూ అధికారులు తేల్చి చెప్పేశారు. ఇక్కడ ఊరే నాశనం అయిపోతే వీళ్ళు పాలకులు ఏం పాలిస్తారు? నేను ఒకటే మాట చెప్తున్నా, ఊరు నాశనం అయిపోతే పాలకులు ఏం పాలిస్తారు? వీళ్ళకి జీతాలు ఎవరిస్తున్నారు? ఎక్కడ ట్యాక్స్ వస్తుంది మీరు చెప్పండి. కాబట్టి మీరు ట్రాఫిక్ దగ్గర ఎక్కువ తీయండి, ట్రాఫిక్ లేని దగ్గర మీరు న్యాయంగా 2 బళ్ళు పోయేటట్టు చేసుకోండి. అది సార్ మీరు చెప్పేది. నెల క్రితము నోటీసులు జారీ చేశారు 30 అడుగులు అని చెప్పేసి. తర్వాత మేము మీరు స్వతహాగా కాలువల మీద తీసుకుంటే మేము జోలికి రామని చెప్పారు. రొట్టెల పండుగకి మేము అవకాశం ఇవ్వని చెప్పి అడిగాం, వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఎవరు తొలగించలేదని చెప్పి వాళ్ళు వీడియో తీశారు. తీసిన తర్వాత వాళ్ళు కాలువల మీద తీయాలి, కానీ హఠాత్తుగా జేసీబీలు తీసుకొచ్చి ఇళ్ళ మీద పడితే ఆ పిల్లలు ఏం కావాలా, ఆ జనాలు ఏం కావాలి, ముసలోళ్ళు ఏం కావాలా అది ఆలోచించాలి ఫస్ట్. ఒకటి, మా చిన్నప్పుడు నగరకాల సెంటర్లో జెండా చిట్టు ఉండేది, అరుగు ఉండేది, 2 పక్కల 15 అడుగుల దారులు ఉండేది, ఆడ 45 అడుగులు ఉండేది ఒకప్పట్లో. తర్వాత ఇది పార్క్, ఇది దర్గా పార్క్. తర్వాత ఆనకట్ట వీధి 10 అడుగులు బండ్ల బాట ఉండేది. క్రమేణా కొంచెం వదిలిపోయింది. మేమేం చెప్పామంటే గ్రామసభ పెట్టి గ్రామస్తులను పిలిచి ఎక్కడ ట్రాఫిక్ ఉంది అక్కడ తీయించండి, సన్న వీధుల్లో నష్టపోకుండా వాళ్ళకి న్యాయం చేయండి చెప్పాం. 2 అడుగులు మేము చెప్పలేదు. వీళ్ళు గ్రామ అధికారి రాలేదు, మనం మండల ఆఫీసర్ చెప్పాము, ఎంపీడీఓ గారికి ఇచ్చాం, 3 అర్జీలు ఇచ్చాం, ఆర్డీఓ గారికి ఇచ్చాం. వాళ్ళు ఏం చేశారంటే 45 అడుగులు ఉన్న దగ్గర 30 అడుగులు పెట్టారు. ఎక్కడ సెంటర్లో 10 అడుగులు ఉన్న దగ్గర ఆనకట్ట వీధి ఆ పక్క 30 పెట్టారు. ఇప్పుడు 4-5 కుటుంబాలు, చిన్న కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ పోలేదు అంటున్నారు, వాళ్ళ ఇల్లు కావాలి అప్పుడు. కాబట్టి న్యాయం జరగలేదు. మేము చెప్పేది ఏమంటే గ్రామస్తులు చెప్తుండేది అంటే అందరికీ న్యాయం జరగాలి. ట్రాఫిక్ ఉన్న దగ్గర ఎక్కువ తీయండి, సన్న వీధుల్లో చిన్న ఇళ్లలో మీరు న్యాయంగా 2 బళ్ళు క్రాస్ చేసేట్టు చేయండి, అందరికీ న్యాయం జరగదు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా, స్పైన్, కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.